బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాను భయపెడుతుంది. ఈ తుఫాను ఇవాళ సాయంత్రం లేదా రాత్రికి ఏపీలోని మచిలీపట్నం, కళింగపట్నం మధ్య అలాగే కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్తున్నారు. దీని ప్రభావం తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య, కడప, చిత్తూరు జిల్లాలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య తీరం దాటవచ్చునని ఏపీఎస్ డిఎంఏ తెలుపుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్, మొంతా తుఫాను ప్రభావం ఏపీ మీద ఎలా ఉంది? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? నవీన్ రాజ్ రైట్, మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. హలో నవీన్ రాజ్, మొంతా తుఫాను ప్రభావం ఏపీ మీద ఎలా ఉంది? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాను ప్రభావం అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా అటు మచిలీపట్నం కావచ్చు, ఇటు కాకినాడ కావచ్చు, అటు కోనసీమ కావచ్చు, ఈ సముద్ర తీర ప్రాంతాల్లో అయితే కనుక తీవ్ర అలజడి నెలకొందని చెప్పచ్చు. ఈ మోంతా తుఫాను ప్రభావంతో అయితే ఆ రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాల మీద అయితే ఈ ప్రభావం అయితే అధికంగా ఉంది. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక ఆ తీవ్రమైన కసరత్తులు చేసింది. ఇటు జిల్లా కలెక్టర్లతో పాటు అటు ప్రత్యేక అధికారులు కూడా జిల్లాల వ్యాప్తంగా అయితే కనుక ఏర్పాటు చేసింది. దీంతో ఈ జిల్లాల్లో ఉన్న పరిస్థితుల మీద అయితే కనుక ఇప్పటికే జిల్లా కలెక్టర్లు ఆయా యంత్రాంగంతో అయితే కనుక సమీక్షలు చేసిన పరిస్థితి ఉంది. ఓ పక్క నుంచి అయితే కనుక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ తుఫానుకు సంబంధించి అయితే కనుక ఆ సమీక్షలు అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే జిల్లాలకి, కలెక్టర్లకి అయితే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకూడదు, దీనికి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పడం జరిగింది. అలాగే సురక్షిత ప్రాంతాలు, ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో, తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అయితే కనుక ఆ సురక్షిత ప్రాంతాలు తరలించండి అని చెప్పేసి ఇప్పటికే జిల్లాకి ₹1 చొప్పున అయితే రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. దీంతో అటు మచిలీపట్నం కావచ్చు, ఇటు కాకినాడ కావచ్చు, లేదా అక్కడ కోనసీమ జిల్లాకి సంబంధించి వాడల రేవు దగ్గర కావచ్చు, ఈ సముద్ర తీరం అయితే కనుక అల్లకల్లోలంగా మారింది. అంటే రోజు రోజుకి ఈ మోంతా తుఫాను ప్రభావం అయితే కనుక రోజు రోజుకి కనిపిస్తుంది. ఉదయం నుంచి చూస్తే కనుక అంటే నిన్న మోస్తారు వర్షాలు ప్రారంభమైనప్పటికీ ఈ రోజు అయితే కనుక వర్షాలు తీవ్రంగా జిల్లాల వైపు వస్తున్నాయి. కోస్తా జిల్లాలో ముఖ్యంగా కాకినాడ సముద్ర తీరంలో అయితే కనుక తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి ముందు నుంచి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు కాకినాడ జిల్లాకు సంబంధించి కావచ్చు, అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు, ఈ 2 జిల్లాల కలెక్టర్ అయితే యంత్రాంగంతో అయితే సమీక్షలు జరిపించారు. కాకినాడ జిల్లాలో అయితే 260 పునరావాస కేంద్రాలని, కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 200 పునరావాస కేంద్రాలను కూడా ముఖ్యంగా ఈ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే నేపథ్యంలో 27, 28, 29 3 రోజుల్లో కూడా అటు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు కూడా సెలవులు ఇవ్వడం జరిగింది. ఆయా విద్యా సంస్థల్లో పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి సురక్షిత ప్రాంతాలని, తీర ప్రాంతాల నుంచి అలాగే లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలైతే ఇప్పటికే తరలించిన పరిస్థితులు. వారందరికీ కూడా అటు మంచినీటి సదుపాయం, అలాగే నిత్యావసర సరుకులు కూడా అందించడంతో పాటు ఎప్పటికప్పుడు వాళ్ళందరికీ కూడా సఫరీలు చేయాలి, వారందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్లకు అయితే ఆయా మండలాల్లోని, గ్రామాల్లో కూడా ఆ పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కాకినాడ కమాండ్ కంట్రోల్ నుంచి అయితే జిల్లా కలెక్టర్కి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనే విషయం మీద అయితే నిశ్చితంగా పరిశీలన చేస్తూ ఒక కమాండ్ కంట్రోల్ నుంచి వారికి ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ కూడా ఇస్తున్న పరిస్థితి. ముఖ్యంగా చూస్తే తీర ప్రాంతంలో అంటే ఇప్పుడు కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు సంబంధించి అయితే 12 మండలాల మీద ఈ తుఫాను ప్రభావం అయితే తీవ్రంగా పడనున్న నేపథ్యంలో అయితే కనుక అన్ని ఏర్పాట్లు ఇటు కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, అలాగే ఆ ప్రజాప్రతినిధులు కూడా, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా లోతట్టు ప్రాంతాల ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే కాకినాడలో అంటే కాకినాడ సముద్రం మధ్యలో ఉన్న హోప్ ఐలాండ్ నుంచి అయితే 110 మంది ఆ మత్స్యకారులను కూడా సురక్షిత ప్రాంతాలను కూడా తరలించిన పరిస్థితి ఉంది. అలాగే కాకినాడ బీచ్ కి సంబంధించి ఉప్పాడ సముద్ర తీరం అయితే కనుక రోజు రోజుకి అల్లకల్లోలంగా మారుతుంది. ఈ రోజు ఉదయం నుంచి అయితే కనుక తీవ్రమైన గాలులు, విపరీతంగా వాయు వేగంతో అయితే కనుక వస్తూ ఉన్నది. సుమారు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు అయితే ఉదయం నుంచి వేస్తున్న పరిస్థితి. దీంతో
సముద్ర ఉప్పాడ సముద్ర తీరం కూడా తీవ్రంగా అలజడిగా ఉంది. దీంతో ఆ అక్కడ కెరటాలు కూడా ఊగెత్తిన ఎగసిపడుతూ అక్కడ ప్రజలను కూడా భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఉప్పాడ గ్రామ ప్రజలైతే కనుక ఆ భయాందోళనగా ఉండి ఏం జరుగుతుందో ఏంటంటే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి. అంటే ఆయా ఉప్పాడతో పాటు సముద్ర తీరంలో ఉన్న కొన్ని గ్రామాల నుంచి అయితే కనుక ఇప్పటికే పునరావాస కేంద్రాలకి మత్స్యకారులు కూడా తరలించిన పరిస్థితి ఉంది. అలాగే ఈ తుఫానుకు సంబంధించి మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పడంతో ఎక్కడికెక్కడికి ఆ బోట్లు కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. మరోవైపు మోన్సా తుఫాను కాకినాడ తీరం నుంచే తీరం దాటే అవకాశం ఉందని చెప్పడంతో 3 హెలికాప్టర్లు అయితే కనుక యంత్రాంగం కూడా సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. ఇటు కాకినాడ కావచ్చు, అలాగే పిఠాపురం, అలాగే తాళరేవు ఈ 3 ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే ప్రాణ నష్టం లేకపోతే ప్రకృతి విలవచాండం చేస్తే కనుక ప్రజలను రక్షించేందుకు ఈ 3 హెలికాప్టర్లు కూడా పెట్టడం జరిగింది. మరోవైపు చూస్తే కాకినాడ పోర్టులో అయితే కనుక 10వ నెంబర్ హెచ్చరిక కూడా జారీ చేశారు. కాకినాడ పోర్టులో కార్యకలాపాలను కూడా పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి ఉంది. మరోవైపు అయితే చూస్తే కాకినాడ నుంచి వెళ్ళే బస్సులు, ఆర్టీసీ బస్సులు హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు, అంటే బెంగళూరు కావచ్చు, ఇలాంటి బస్సులన్నీ కూడా నిలుపుదల చేయడం జరిగింది. అలాగే రైళ్లు కూడా రైళ్లు కూడా కాకినాడ నుంచి వెళ్లే రైళ్లు కూడా రద్దు చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు చూస్తే ఆ తూర్పుగోదావరి జిల్లాలో కూడా భారీగా వర్షాలు కూడా నమోదయ్యాయి. దీంతో అక్కడి నుంచి అంటే రాజమండ్రి మధురపూడి విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన విమానాలను కూడా పూర్తిగా రద్దు చేసిన పరిస్థితి ఉంది. ఈ రోజు నుంచి అయితే మధ్యాహ్నం నుంచి ఈ గాలులు కూడా విపరీతంగా వేయడంతో ఇప్పటికే అటు పిఠాపురంలో ఒక చెట్టు అయితే కూలిపోయింది. అక్కడ ఎవరో లేకపోవడంతో ఏ విధమైన ప్రమాదం జరగలేదు. అలాగే కోనసీమ జిల్లాకు సంబంధించి రాజోలులో అయితే ఒక చెట్టు ఒక వెహికల్ మీద కూడా పడి ఆ వెహికల్ గాడి చెట్టు అయితే పడడంతో ఒక బయలు కూడా అక్కడ మృతి చెందిన పరిస్థితి. ఇప్పుడు ఈ విధంగా చూస్తే కాకినాడ ఆ తీరంగా మోంతా తుఫాను తీరం దాటకుండా లేక ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది బీచ్ నుంచి కూడా తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితుల్లో వాతావరణ శాఖ ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. అయితే ఇటు సముద్ర తీర ప్రాంతంలో అంటే ఇప్పుడు కాకినాడ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఈ 12 మండలాలకు సంబంధించి 144 కిలోమీటర్ల తీరం వెంబడైతే కనుక ఉన్న ఆ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ప్రజలను కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకి తరలించాలని చెప్పేసి ఇప్పుడు ఆదేశాలు జారీ చేశారు. చాలా వరకు కూడా వాళ్ళందరినీ తరలించిన పరిస్థితి. ఈ రోజు సాయంత్రం రాత్రి నుంచి అయితే రేపు తెల్లవారుజాము 6 గంటల లోపు ఆ కాకినాడ తీరం నుంచి కానీ లేకపోతే అంతర్వేది ఆ తీరం నుంచి కానీ తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి అయితే అధికారులు చెబుతూ ఏదేమైనప్పటికీ తగిన ఏర్పాట్లు చేయాలి. ఏ విధంగా కూడా ప్రజలకు నిర్లక్ష్యంగా ఉండొద్దు, ప్రయాణాలను రద్దు చేసుకోండి, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇళ్లలోనే ఉండని చెప్పేసి ఇటు జిల్లా కలెక్టర్లు కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. నవీన్ రాజు, తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకైతే తరలించామని చెప్తున్నారు. మత్స్యకారులకు సంబంధించిన బోట్లు కానీ అలాగే వలలు కానీ నష్టపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అలాగే పోర్టుల్లో ఉన్న రవాణా నౌకలు కానీ వాటికి సంబంధించి ఎలాంటి మెథడ్ ఉపయోగిస్తున్నారు? ఎలాంటి వాటిని సేఫ్ ప్లేస్లో పెట్టడం జరిగిందా? ఇప్పటికంటే మొంతా తుఫాను తీవ్ర ప్రభావం కాకినాడ మీద చూపిస్తుంది అని చెప్పిన నేపథ్యంలో ఇటు బోట్లను కూడా ఎక్కడికక్కడ అంటే ఇప్పుడు కాకినాడకి సంబంధించి అయితే జగన్నాథపురంలో అక్కడైతే సేఫ్ గా బోట్లను అయితే అక్కడ నిలుపుదల చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అక్కడే ఆ నిలుపుదల చేసి వారందరికీ కూడా సురక్షితంగా ఎక్కడికి ఈ గాలులు వచ్చినా వర్షం వచ్చినా లేకపోతే వరదలు వచ్చినా కూడా ఎక్కడికి కొట్టుకుపోకుండా అక్కడైతే లంగర్ వేసి అక్కడే ఆ బోట్లు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. అలాగే కాకినాడ పోర్టుకి సంబంధించి కూడా పోర్టులో కూడా 10వ నెంబర్ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో అక్కడ యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అదే పనిలో ఉంటూ ఎక్కడ కూడా నిర్లక్ష్యం లేకుండా అక్కడ బోట్లు కూడా పెద్ద పెద్ద బోట్లను కూడా అక్కడ సురక్షితంగా ఉంచేందుకు ఆ లంగర్లు కూడా వేసిన పరిస్థితి ఉంది. మరోవైపు పునరావాస కేంద్రాలకు ఇప్పటికే మత్స్యకారుల్ని భారీ ఎత్తున అయితే తరలించారు. వారందరూ కూడా పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా అన్ని ఏర్పాట్లు కూడా యంత్రాంగం అయితే చేస్తుంది. అక్కడక్కడ చిన్న చిన్న లోటుపాట్లు కూడా జరిగాయి. అంటే ఆ తాళరేవు మండలం సుంకరపాలెంలో అయితే కనుక ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఉదయం తీసుకొచ్చారు, మాకు టిఫిన్ పెట్టలేదు అని చెప్పేసి అక్కడైతే కొంతమంది బాధితులు వాపోయారు. కానీ ఏదేమైనప్పటికీ అటు జిల్లా కలెక్టర్లు, ఎస్పీ అలాగే ఇతర ప్రత్యేక అధికారులు జిల్లాలకి కేటాయించిన
ఆ ప్రత్యేక అధికారులు కాకినాడ జిల్లాకైతే ఆ కృష్ణకాంత్ అయితే నియమించారు. ఆయన కూడా కృష్ణ తేజ నియమించారు. ఆయన కూడా ఆ పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి వారందరికీ కూడా ఏర్పాట్లు అందుతున్నాయా లేదా, అలాగే ఆ తుఫాను సాయంత్రం నుంచి ఆ తీరం దాటే అవకాశం ఉన్నందున భారీగా వర్షాలు వస్తాయి, చెట్లు నేల కూలే పరిస్థితి ఉంది, అలాగే విద్యుత్ స్తంభాలు కూడా నేల కూలే పరిస్థితి ఉంది. దీంతో ఎక్కడికక్కడ సిబ్బందిని, అటు విద్యుత్ శాఖ సిబ్బందిని కానీ, అలాగే చెట్లు ఎక్కడైనా నేల కూలితే వాటిని వెంటనే తొలగించేందుకు వాటిని ఎక్కడికక్కడ కోసే యంత్రాలను కూడా సిద్ధం చేసి ఎటువంటి ప్రజలకు కూడా రాకపోకలు కానీ, అలాగే ప్రాణ నష్టానికి కానీ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే ఆదేశాలు జారీ చేస్తారు. ముఖ్యంగా చూస్తే ఆ కోనసీమ, అంబేద్కర్ కోనసీమ జిల్లా 1996లో వచ్చిన ఆ తుఫాను ఒకసారి తిప్ప గ్రామం అయితే కనుక చాలా విధ్వంసం దాని నేపథ్యంలో ఎటువంటి అప్పుడు ఎదిగిన పరిస్థితిని, ఇప్పుడు ఉన్న పరిస్థితిని కూడా అంచనా వేసుకుని ఏ విధమైన నష్టం జరగకుండా తగిన చర్యలు అయితే తీసుకుంటున్నారు. తగిన కట్టుదిట్టంగా సురక్షిత ప్రాంతాలను కూడా ప్రజలకు తరలించడంతో పాటు వారు ఏ విధమైన ఇబ్బంది లేకుండా కూడా జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి వస్తుంది. నవీన్ రాజ్, ముఖ్యంగా తీరం దాటే సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని చెప్తున్నారు. ముఖ్యంగా పాతిళ్ళు కానీ, పూరి గుడిసెలు కానీ, విద్యుత్ స్తంభాలు, అలాగే చెట్లు కూడా నేల కొరిగే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇలాంటి సందర్భంలో అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? పాత భవనాల్లోనూ అలాగే పూరెళ్లలో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందా? ఇప్పటికే మోంతా తుఫాను తీరం దాటే సమయంలో సుమారు 110 కిలోమీటర్లు, అంటే 90 నుంచి 110 కిలోమీటర్ల వాయు వేగంతో అయితే కనుక గాలులు వేస్తాయి. ఈ సందర్భంగా భారీ వర్షాలు కూడా వస్తాయి. ఈ నేపథ్యంలో అయితే కనుక ఆ ప్రజలకి తీవ్రంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. విద్యుత్ స్తంభాలు కూలిపోవచ్చు, అలాగే చెట్లు కూడా రోడ్డు మీద కూలిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా తొలగించడం కోసం తగిన ఏర్పాట్లు అయితే చేయడం. అలాగే ప్రజలు కూడా, మత్స్యకారులు కూడా ఆయా ప్రాంతాల్లో కూడా ఇప్పటికే చాలా మంది తరలించిన పరిస్థితి. కోనసీమ జిల్లాలో చూస్తే కనుక సుమారు 2000 మందిని అయితే కనుక పునరావాస కేంద్రాలు కూడా తరలించారు. అలాగే కాకినాడ జిల్లాలో కూడా చూస్తే ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న అనేక మందిని అయితే మత్స్యకారులు కూడా ఈ సముద్ర ఆ తీరంలో ఉన్న పునరావాస కేంద్రాలకి ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు అటు జిల్లా కలెక్టర్లు, అలాగే ప్రజాప్రతినిధులు కూడా ఈ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటే వారికి అన్ని సౌకర్యాలు కూడా కల్పించండి, ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడండి. అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షలు చేయడంతో పాటు ఇటు ప్రజాప్రతినిధులు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, స్థానికంగా ఆయా క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి ప్రజలతో మాట్లాడడం, అక్కడ మీరు నిర్లక్ష్యంగా ఉండొద్దని చెప్పడం, అలాగే అక్కడ ఏర్పాట్లకు సంబంధించి కూడా తెలుసుకుంటూ ఏదైనా లోటుపాటు ఉంటే వాటిని సరిదిద్దే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే జిల్లా కలెక్టర్లు కూడా గ్రామ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, ఈ పునరావాస కేంద్రాల వద్ద కొంతమందిని అయితే అక్కడ సిబ్బందిని నియమించి అన్ని ఏర్పాట్లు చూసుకోవాలని చెప్పడంతో పాటు తుఫాను ఆ తీరం దాటే సమయంలో కూడా భారీగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాటిని కూడా ఎప్పటికప్పుడు జిల్లా కేంద్రానికి సమాచారం అందించి ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి ఆదేశాలు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్న పరిస్థితి ఉంది. నవీన్ రాజు, తుఫాను ప్రభావంతో అయితే ముఖ్యంగా విద్యుత్ అలాగే కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉన్న నేపథ్యంలో కంట్రోల్ రూమ్లు అలాగే టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చిన పరిస్థితి ఉందా? దానికి సంబంధించి పూర్తి సమాచారం చెప్పండి. ఇప్పుడే జిల్లా కాకినాడ కలెక్టరేట్ అయితే కమాండ్ కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి అలాగే మండలాల్లో కూడా, గ్రామాల్లో కూడా అక్కడ కూడా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కాకినాడ హెడ్ క్వార్టర్ లో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఆ గ్రామాల్లోని, మండలాల్లో ఉన్న కంట్రోల్ రూమ్ నుంచి అనుసంధానం చేస్తూ అక్కడ ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడంతో పాటు అక్కడ ఏమి సమస్య ఉన్నా వెంటనే సమాచారం అందిస్తే అక్కడ విద్యుత్తుకు సంబంధించి కానీ, లేకపోతే అక్కడ చెట్లు నేలకొన్న విషయంలో కానీ ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం కోసం మీరు జాగ్రత్తలు తీసుకోండి, అవసరమైతే మాకు సమాచారం ఇవ్వండి అని చెప్పి జిల్లా కలెక్టరేట్ నుంచి కూడా వాళ్ళు ఆదేశాలు అయితే జారీ చేశారు. అలాగే విద్యుత్ శాఖకి సంబంధించి కూడా ఇప్పటికే ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు నేల కూలితే సుమారు 3000 విద్యుత్ స్తంభాలను కూడా ఈ జిల్లాలో అయితే కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా స్తంభాలు పడితే వెంటనే వాటిని పునరుద్ధరించడం కోసం 3000 స్తంభాలను కూడా సిద్ధం చేశారు. అలాగే 2000 మంది సిబ్బంది, విద్యుత్ శాఖకు సంబంధించిన సిబ్బందిని కూడా ప్రత్యేకంగా డ్యూటీలు వేశారు. ఏదైతే సముద్ర తీరంలో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయో ఆ మండలాల్లో సుమారు 50 మంది సిబ్బందిని ఆయా పునరావాస కేంద్రాలకు ఏర్పాటు చేశారు. కొంచెం తీవ్రత తక్కువగా ఉండే మండలాల్లో 5 ఆయా. నవీన్ రాజ్, ముఖ్యంగా ఉప్పాడ తీరంలో అయితే
రైట్ నవీన్ మీరు రైల్లో ఉండండి. మనతో పాటు విజయవాడ రిపోర్టర్ అలీం మనతో జాయిన్ అయ్యారు. అలీం, మొందా తుఫాను ప్రభావం ఏపీ మీద ఎలా ఉంది? ముఖ్యంగా విజయవాడ కృష్ణా జిల్లాలో దీని ప్రభావం ఎంతవరకు ఉంది? థ్యాంక్ యూ విజయ్. ఆంధ్రప్రదేశ్లో మెందా తుఫాన్ సంబంధించి కూడా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అంటే ఇప్పటి నుంచి కూడాను కథ మొదలైంది. తుఫాను సంబంధించిన ఏదైతే పెను తుఫానుగా మారి అది నేల మీదకి వచ్చే ఆ పరిస్థితి అయితే ఇప్పుడు అందరూ కూడా చూసే పరిస్థితి నెలకొంది. అయితే కాకినాడతో ఇప్పుడు మన నవీన్ చెప్పినట్టు కాకినాడ, రాజమండ్రి ఎక్కువ ప్రభావానికి తుఫానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటే మన పక్కన మచిలీపట్నం నుంచి బాపట్ల, చీరాలతో పాటు కర్నూలు వరకు అంటే రాయలసీమ ప్రాంతంలో కూడాను ఆంధ్రప్రదేశ్ లో మెంతా తుఫాన్ అనేది పెద్ద ఎఫెక్ట్ గా కూడాను మారబోతుంది. అంటే 2 రోజుల నుంచి ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడాను ప్రచారాలు నిర్వహించింది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఇటు విద్యార్థులు, ప్రజలు అందరూ కూడా అప్రమత్తం ఉండాలన్న ఉద్దేశంతో విజయవాడ నగరంతో పాటు చుట్టుపక్కల మహానగరాలన్నింటిలో కూడా షాపింగ్ మాల్స్, వ్యాపార సముదాయాలన్నీ కూడా మూసివేయించడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలో విద్యా సంస్థలన్నిటికీ కూడా 3 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. అంటే సోమ, మంగళ, బుధ 3 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఈ రోజు నుంచి విపరీతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పి ముందుగానే ప్రభుత్వం అంచనా వేయటము, తర్వాత మా న్యూస్ ఛానల్స్ స్వతంత్ర కానీ ఇతర ఛానల్స్ కానీ పెద్ద ఎత్తున కూడాను తుఫాను అవేర్నెస్ సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడం, ఇవన్నీ కూడా కలిసి వచ్చిన అంశంగా చెప్పొచ్చు విజయ్. మొత్తం మీద కూడాను ప్రాణ నష్టం అనేది ఎక్కడా లేకుండా మంచి సదుపాయాలతో పాటు ఏదైతే తుఫాన్ని ఎదుర్కోవటానికి అందరూ కూడా ఒక కాన్ఫిడెంట్ ని ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఈ విషయంలో నిజంగా హ్యాట్స్ అప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ముఖ్యమంత్రి, అలాగే నారా లోకేష్, అలాగే హోంమంత్రి అనిత వీళ్ళందరూ కూడాను సచివాలయంలో ఉన్నారు. సచివాలయం నుండి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు అంటే ఏదైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో వాటికి సంబంధించిన అప్డేట్ తీసుకోవడంతో పాటు కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసి డీజీపీతో సహా ఐపీఎస్లు, ఐఏఎస్లు అందరూ కూడా అక్కడి నుంచి పర్యవేక్షిస్తూ అన్ని జిల్లాలకి సంబంధించి కొన్ని సూచనలు అందజేస్తూ అక్కడ ఇటువైన ఇబ్బందులు ఉంటే అవసరమైతే హెలికాప్టర్లు కూడా వినియోగించుకోవచ్చని చెప్పి ఇటు ముఖ్యమంత్రి చెప్పడం, అలాగే నేవీ, ఆర్మీ సంబంధించిన వారందరూ కూడా రంగంలో దిగడంతో సమస్య ఎక్కువగా ఉత్పన్నమయ్యి జనాల మీదకి తుఫాన్ ప్రభావం చూపి ఆ ప్రాణాలు పోయే పరిస్థితులు అయితే ప్రస్తుతం లేవని చెప్పొచ్చు. తుఫాన్ అనేది ఇప్పుడు ఇదే వాయుగుండం మొత్తం మీద కూడా బలహీన ఇటు మొత్తమే ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొచ్చింది. అటు రాజమండ్రి, కాకినాడతో పాటు మచిలీపట్నం ఈ ప్రాంతాలన్నీ కూడాను బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి. విజయవాడలో కూడా భయంకరమైన 80 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుంది. విజయవాడ నగరంలో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ లేదు, రూరల్ ఏరియాలో. అయితే పట్టణంలో నగరానికి సంబంధించి విద్యుత్ సమస్య ఇప్పటి వరకు లేదు. కానీ ఎక్కువగా డ్రాఫ్ట్ అంటే వర్షం అనేది విపరీతంగా కురిస్తే నగరంలో సుమారు 16 సెంటీమీటర్ల వరకు కూడాను వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అంటే 160 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని నేను తుఫాను హెచ్చరిక కేంద్రం విజయవాడ నగరానికి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో వ్యాపార సంస్థలన్నీ కూడాను ఇక్కడ ఉన్న స్థానిక కలెక్టర్ తో పాటు ప్రభుత్వ అధికారులు అందరూ కూడా మూసివేయించడం జరిగింది విజయ్. అదే ఇప్పటికే సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించమని చెప్పి ఎమ్మెల్యేలు కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేలు ఆ దిశగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారా? అధికారులు ఏం చెప్తున్నారు? అంటే విజయ్, ముఖ్యమంత్రి ఏదైతే గత 2 రోజుల నుంచి కూడాను తుఫాను సంబంధించి అమరావతిలోనే మనకి తుఫాను పరిశోధన కేంద్రం ఉంది. ఇక్కడ నుంచి కూడాను ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా తుఫాన్ హెచ్చరికలు అనేవి ఇక్కడి నుంచి జారీ అవుతుంది. అయితే ఈ కమాండ్ కంట్రోల్, డీజీపీ రిలేటెడ్ గా అందరు కూడా ఎప్పటికప్పుడు కూడా తుఫాను ఏ విధంగా ఏ ప్రాంతాల్లో ఇబ్బందులు కలిగిస్తుంది, ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఉంటాయనే దాని మీద కూడా ముందుగా ఒక ప్లాన్ గా చాలా గొప్పగా కూడాను అడ్మినిస్ట్రేషన్ విభాగం అంతా కూడాను ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళందరూ చాలా చక్కగా జరిగే విపత్తుని నివారించడానికి ప్లాన్ చేసుకున్నారు. అంతేకాకుండా ఏ జిల్లాలో ఇబ్బందులు ఉంటే ఆ జిల్లా కలెక్టర్లు స్వయంగా 3 రోజుల పాటు స్కూల్స్ సెలవులు ప్రకటించడం ఇవన్నీ కూడాను నిజంగా ఒక రకంగా ప్రాణ నష్టాన్ని తగ్గించిందని చెప్పొచ్చు. ప్రస్తుతం విపరీతమైన వర్షాలు పడటం వల్ల కొద్దిగా డ్రైనేజీ సమస్యలు, నీటి సమస్యలు, అలాగే ప్రస్తుతం వ్యవసాయానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కూరగాయలు కూడా దొరకట్లేదని ఉదయం నుంచి కూడా సీఎంఓకి ఫిర్యాదులు అంది. ఈ నేపథ్యంలో ఏదైతే నిత్యావసర వస్తువులు పాలు, పెరుగుతో పాటు బియ్యము, అలాగే కూరగాయలు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచాలి. రైతు బజార్లో కూడాను ఆ కూరగాయలన్నీ అందుబాటులో ఉంచాలని చెప్పి ముఖ్యమంత్రి ఈ రోజు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా కూడా ప్రజలు
ఇబ్బందులు పడకూడదని చెప్పారు. అలాగే కొన్ని ఏదైతే రక్షిత ప్రాంతాలు ఉన్నాయో వీరందరినీ కూడా తీసుకెళ్లి ఆ ప్రాంతాలు అంటే సేవ్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాంతాలకు మేము రామని చెప్పి మత్స్యకారులు కొంతమంది మచిలీపట్నంలో అధికారులతో వాగ్వివాదం దిగారు. వీళ్ళందరినీ నచ్చజెప్పి అక్కడ ఐఏఎస్ అధికారి అమరపల్లి ప్రత్యేకంగా నియమించారు. ఆమెని ఆ ప్రాంతంలో నియమించడంతో ఆమెతో పాటు అక్కడ కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ, అలాగే ఉదయము మినిస్టర్ ఎవరైతే హెల్త్ మినిస్టర్ ఉన్నారో సత్యకుమార్ యాదవ్ వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో తిరగడం జరిగింది. ఖచ్చితంగా మత్స్యకారులందరికీ నచ్చజెప్పి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గతంలో బుడమేరు సంబంధించి పెను విపత్తు విజయవాడ నగరంలో ఉంది. ఈ నేపథ్యంలో బుడమేరు ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. ఆ ప్రాంతంలో రకరకాల ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో విజయవాడ సిపి రాజశేఖర బాబు స్వయంగా రంగంలో దిగి ఆ ప్రాంతం అంతా పర్యటించారు. దయచేసి ఫేక్ న్యూస్, ఫేక్ వార్తలు నమ్మవద్దని చెప్పి వాళ్ళందరికీ నచ్చజెప్పారు. బుడమేరు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉంటే తమ ఫోన్ల ద్వారా అలాగే అది మైకుల ద్వారా కూడా ప్రచారం చేస్తాం కాబట్టి ప్రజలందరూ కూడాను ఎక్కడ స్థలాలు వారు ఉంటూ కూడాను ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి కూడా సిపి రాజశేఖర బాబు సూచించారు. ఏదేమైనా సరే ఇప్పటి నుంచి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి విజయ్. ఎందుకంటే తుఫాను సముద్రంలో అల్లకొల్లోలంగా మారి ఆ సుడిగుండం వాయుగుండం అనేది మొత్తం కూడా ఒక్కసారిగా నేల మీద రావడంతో ఆ బీభత్సం అనేది ప్రకృతి బీభత్సం అనేది వర్షం రూపంలో ప్రజలు ఇబ్బందులు పడే ఆ పరిస్థితి వస్తుంది. ఒక్కసారిగా 16, 17, 18 సెంటీమీటర్ల వర్షం పడగానే విపరీతమైన నీరు రోడ్లపై నిల్వ ఉండే అవకాశం ఉంది. డ్రైనేజీల సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అసలైన టాస్క్ ప్రభుత్వ అధికారులకి, ప్రభుత్వానికి అని చెప్పొచ్చు. తుఫాను వాయుగుండం మొత్తం ఎప్పుడైతే అది రోడ్ల మీదకి అంటే సముద్రం తీరం దాటి వచ్చిందో అప్పుడు సమస్య అనేది చాలా ఎక్కువగా ఉత్పన్నం అవుతుంది. వర్షాలు కూడా చాలా ఎక్కువగా పడతాయి. ఈ 3 రోజుల పాటు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. కలుషిత నీరు విషయంలో కానీ, తర్వాత నీటి విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడాను జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి హెల్త్ శాఖ కూడా సూచించింది. మొత్తమే కూడా ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడాను సెక్రటరీలో ఉన్నారు. ఆయన కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. హోంమంత్రి అనితతో పాటు నారా లోకేష్ తదితరులందరూ కూడాను తుఫాను పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కూడాను స్థానికంగా వారి నియోజకవర్గాలతో పాటు ఎవరైతే జిల్లాకి ఇన్ఛార్జీలు ఉంటారో వారందరూ కూడా ఎప్పటికప్పుడు కూడా అక్కడ స్థానిక అధికారులకి ఆదేశాలు జారీ చేస్తున్నారు. కొంతమంది గ్రౌండ్ లెవెల్లో కూడాను మంత్రులు ఆ ప్రాంతాల్లో తిరుగుతున్నారు విజయ్. రైట్, అలాగే మీరు రైల్లో ఉండండి. నవీన్ రాజ్, ముఖ్యంగా ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా ఉందని చెప్తున్నారు. రాకాశయాలలో ఎగుసిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సాధారణ ప్రజలు కానీ పర్యాటకులు కానీ అటువైపు వెళ్లకుండా అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? 3 రోజుల నుంచి అయితే కనుక ఆ ఉప్పాడ సముద్ర తీరం వైపు అయితే కనుక రాకపోకలు అయితే నిలుపుదల చేశారు. ఉప్పాడ సముద్ర తీరం వైపు ప్రజలు రాకపోకలు కూడా నిషేధన అయితే చేశారు. అక్కడికే అవుట్ పోస్టింగ్ కూడా పెట్టడం జరిగింది. రైట్, నవీన్ రాజు నెట్ రైట్ కరెక్ట్ అయినట్టుంది. రైట్, మోంతా తుఫాను ప్రభావం నెల్లూరు జిల్లాలో తీవ్ర రూపం దాలుస్తుంది. నగర గ్రామీణ ప్రాంతాలకు చెందిన రహదారులు, లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయంగా మారాయి. ముందుగానే అంచనా వేసుకున్న ప్రకారం పలు గ్రామాల ప్రజలను సురక్షిత కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు. శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అలాగే అలీం, ముఖ్యంగా చూసుకుంటే తీర ప్రాంత ప్రజలైతే పునరావాస ప్రాంతాలకైతే తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మిగతా అన్ని చోట్ల కూడా కంట్రోల్ రూమ్లు అలాగే టోల్ ఫ్రీ నెంబర్లు అన్నీ ఇవ్వడం జరిగిందా? అలాగే విద్యుత్ స్తంభాలు లేకపోతే చెట్లు కూలితే కనుక అధికారులు వెంటనే స్పందిస్తున్నారా? అంటే విజయ్, మీరు ప్రస్తుతం విజయవాడలో పరిస్థితి చూడవచ్చు. మొత్తమే కూడాను వాతావరణం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నది కూడాను ఈ లొకేషన్ లో మీరు చూడవచ్చు. ఎందుకంటే ముందు నుంచి కూడాను విజయవాడ ఎఫెక్ట్ అవుద్ది, తుఫానికి సంబంధించిన ప్రాబ్లం ఉంటుందని చెప్పి కూడాను ముఖ్యమంత్రి సూచించారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడాను అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది. తుఫాను ఎఫెక్ట్ తో స్థానికంగా సెక్రటరియట్ లోనే ముఖ్యమంత్రి కూర్చొని రాత్రి కూడాను చాలా వరకు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఓవరాల్ గా కూడాను తుఫాన్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా స్థానికంగా ఎవరైతే ఉన్నతాధికారులు ఉంటారో వారందరూ వారు ప్రాంతాల్లో ఉండాలి. ఖచ్చితంగా ఆ సెలవులు అనేది ఎవరు కూడా పెట్టొద్దని చెప్పి కూడాను ముఖ్యమంత్రి సూచించారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క అధికారి కూడా చాలా బాధ్యతగా ఉండాలి. ఏదైనా జిల్లాలో ఇబ్బందులు ఉంటే వారికి సస్పెండ్లు తప్పని చెప్పి కూడాను ముఖ్యమంత్రి హెచ్చరించారు విజయ్. అంటే తుఫాను సంబంధించి ఎఫెక్టెడ్ జోన్లు మచిలీపట్నంతో పాటు ఇటు చీరాల, బాపట్ల, బీచ్ ఇవన్నీ కూడాను
ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి సూచించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ చాలా బాధ్యతగా ఉంటున్నారని చెప్పొచ్చు. మా విజయవాడకు వచ్చేపాటికి ఎప్పుడు కూడాను టెన్షన్ పడే పరిస్థితి, బుడమేరు వరద వస్తే కొన్ని లక్షల మంది కూడా నిరాశ్రయ్యే అవకాశం ఉంది. ఆ ప్రాంతంలో గతంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండా కూడాను తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ స్థానికులందరూ కూడాను కోరుతున్నారు. ఈ విషయం మీద వారికి ధైర్యం చెప్పేందుకు ఈ రోజు విజయవాడ పోలీస్ కమిషనర్ సిపి రాజశేఖర్ బాబు ఆ ప్రాంతంలో పర్యటించారు. ఖచ్చితంగా తుఫాను సంబంధించి ఎటువంటి విపత్తు వచ్చినా సరే మేమంతా సిద్ధంగా ఉన్నాము, తమని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తామని చెప్పి కూడాను ఆయన నచ్చ చెప్పడం జరిగింది. విజయ్, రైట్. నవీన్ రాజ్, ముఖ్యంగా తుఫాను ప్రభావంతో అయితే భారీ వర్షాలకు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి చాలా చోట్ల కాలువలు, చెరువులు, నదులు ఉన్న చోట్ల గట్లు కొట్టుకోకుండా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ముందస్తుగా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? అలాగే రైతులకు లేకపోతే ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారా? మోంతా తుఫాను నేపథ్యంలో అయితే కనుక కాకినాడ జిల్లా ప్రజలు అయితే సురక్షిత ప్రాంతాలను తరలించడంతో పాటు ఎక్కడైతే రిజర్వాయర్లు ఉన్నాయి, ఇటు ఏలేరు రిజర్వాయర్ ఉంది, ఏలేరు రిజర్వాయర్, పంపా రిజర్వాయర్ కూడా భారీ ఎత్తున నీరైతే వచ్చి చేరుతుంది. 21,000 క్యూసెక్ల నీరైతే కనుక ఏలేరు రిజర్వాయర్ అయితే వస్తున్న నేపథ్యంలో ఇన్ఫ్లో కూడా అంతే స్థాయిలో వస్తుంది, దాని కూడా అవుట్ఫ్లో కూడా ఉన్న పరిస్థితి. వెంటనే వచ్చిన నీరును వచ్చినట్టు బయటకైతే తరలించడంతో అనేక గ్రామాల వైపు అయితే కనుక ఇప్పుడే ఈ నీరైతే కనుక వచ్చి చేరుతుంది. ఇప్పుడైతే కాకినాడ జిల్లా జగ్గంపేట ఇర్రుపాక గ్రామంలో అయితే కనుక ఏలేరు గొట్టు అయితే తెగిన పరిస్థితి ఉంది. దీంట్లో చేసి ఆ బస్తాలను కూడా ఏర్పాటు చేసి అక్కడ రక్షణ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే పంపా రిజర్వాయర్ కి సంబంధించి కూడా వచ్చిన ఆ ఇన్ఫ్లో అయితే అవుట్ఫ్లో గా వదులుతున్న పరిస్థితి ఉంటుంది. దీంతో అక్కడ ఆ రైతులు కూడా తీవ్ర స్థాయిలో నష్టం వచ్చే అవకాశం ఉంది. అంటే ఎక్కడైతే గొట్లు కొంచెం బలహీనంగా ఉన్నాయో అక్కడైతే కనుక తక్షణం ఆ రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారులు, ఇక్కడే రెవెన్యూ శాఖ అధికారులు, అలాగే ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయా అక్కడి నుంచి పంపా రిజర్వాయర్ కావచ్చు, ఏలేరు రిజర్వాయర్ కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లోనే ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రక్షణ చర్యలు కూడా తీసుకుంటున్నారు. మరోవైపు రైతులు కూడా ఎప్పటికప్పుడు అయితే కనుక డైరెక్షన్స్ ఇస్తున్న పరిస్థితి ఉంది. మీరందరూ కూడా మీ పొలానికి సంబంధించి జాగ్రత్తగా పంటలు అయితే ఉండాలి. అటు ఏ విధమైన గొప్పలు దగ్గర వెంటనే సమాచారం కోసం చర్య తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్. అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఇలాంటి తుఫాన్లు వచ్చిన సందర్భంలో, ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ప్రజలు ఇబ్బందులు పడేది నిత్యావసర సరుకుల కోసం, ముఖ్యంగా వీటి కోసం ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? విజయ్, ప్రస్తుతం రైతు బజార్లన్నీ కూడాను గత 2-3 రోజుల నుంచి రైతులు ఎవరు కూడాను కూరగాయలు తీసుకురావడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం అయితే రైతు బజార్ల వద్ద ఆ పరిస్థితి నిజంగా ఒక కూరగాయ కూడా లేని పరిస్థితి. నిత్యావసర వస్తువుల విషయంలో ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా పెద్ద ఎత్తున తుఫాను ప్రభావిత ప్రాంతంలో చుట్టుపక్కల రైతులందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూరగాయలు కూడా అందట్లేదని చెప్పి వారంతా బాధపడుతున్నారు. నేపథ్యంలో కూడా అందించాలని చెప్పాను ముఖ్యమంత్రి చెప్పారు. ప్రస్తుతం నేను మన స్వతంత్ర విజయవాడ కార్యాలయంలో ఉన్నాను. నా బ్యాక్గ్రౌండ్ లో మీరు చూడొచ్చు, పెద్ద ఎత్తున కూడాను ఈదురుగాలు మొదలయ్యాయి. ప్రస్తుతం విజయవాడలో పరిస్థితి చూడొచ్చు మీరు. ఎందుకంటే ఏ విధంగా తుఫాను బీభత్సం అనేది కాసేపట్లో విజయవాడ నగరం రాబోతుంది, వర్షం ఏ విధంగా వస్తుంది అనేది కూడాను చూసినట్లయితే నిజంగా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయా అనేది కొద్దిగా బెటర్ అని చెప్పొచ్చు. తుఫాన్ తీవ్రత అనేది విజయవాడ నగరం వైపు రావటం లేదనేది కొద్దిగా క్లారిటీ అయితే ఉంది. కాకపోతే మచిలీపట్నము, బాపట్ల, చీరాల ప్రాంతాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేపు కూడా విద్యా సంస్థలకు సెలవు ఉన్నాయి, అలాగే ప్రభుత్వ కార్యాలకు కూడా సెలవు ఉన్న నేపథ్యంలో అక్కడ కూరగాయలకు సంబంధించి కానీ ఇతర నిత్యావసర వస్తువులు కానీ ఇబ్బంది లేకుండా చూడాలని ముఖ్యమంత్రి చెప్పారు. కానీ ఎవరు కూడా ఆ నిత్యావసర వస్తువుల విషయంలో చాలా సీరియస్ గా తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా కూడాను ఆ నిత్యావసర వస్తువుల సమస్య అనేది ప్రస్తుతం ఇప్పుడు మొదలైంది. విజయవాడ, కృష్ణా జిల్లా ఇలాంటి ప్రాంతాలు ఎలా ఉందంటే నిజంగా ఇప్పుడు మన రిపోర్టర్ నవీన్ ఉన్న ప్రాంతాల్లో కూరగాయలు కానీ నిత్యావసర వస్తువులు కానీ అందించలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే కొన్ని ఏరియాల్లో నేషనల్ హైవేల మీద రవాణా సదుపాయాన్ని కూడా అవసరం ఉంటే మాత్రమే వాహనాలు పంపిస్తున్నారు. ఎక్కడికక్కడ కూడా వాహనాలని ఆపివేస్తున్నారు. ఓవరాల్ గా దీనికి సంబంధించి ఆ సమస్య ఉత్పన్నమైంది అని ముఖ్యమంత్రికి ఈ రోజు మీడియా ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు నిత్యావసర వస్తువులు, కూరగాయ ధరల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, రైతు బజార్లో
తిరిగి ఓపెన్ చేసి అవసరమైతే మిల్క్ వాహనాలను కూడా ఉపయోగించి కూరగాయలు అందించాలని చెప్పి కూడాను ముఖ్యమంత్రి సూచించారు. అలాగే ఈ రోజు విజయవాడకు సంబంధించి పరిశీలిస్తే సుమారు 700 మంది డెలివరీలకి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 700 మంది గర్భవతులు ప్రసవ వేదనలు పడుతున్నారని ముఖ్యమంత్రి దృష్టికి రావడంతోనే వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా వారికి సంబంధించిన డేటా అంతా కూడాను కలెక్ట్ చేశారు. 700 మంది గర్భవతులను వివిధ ఆసుపత్రుల్లో అత్యాధునికమైన వైద్యం అందించాలని చెప్పి కూడాను ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. ఈ 3 రోజుల తుఫాన్ ఎఫెక్ట్ ఉండటం, ఆసుపత్రుల్లో ఎటువంటి వారు ఇబ్బంది పడకూడదని చెప్పి కూడాను ముఖ్యమంత్రి భావించిన నేపథ్యంలో వారందరికీ మెరుగైన వైద్య సహాయం అందించాలి అని చెప్పి కూడాను ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అలాగే వైద్యానికి కానీ ఎక్కడైనా సరే నిత్యావసర వస్తువులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. విజయ్, నవీన్ రాజ్, ముఖ్యంగా తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రజలు జబ్బులు బారిన పడే అవకాశం ఉంది, అలాగే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మొబైల్ మెడికల్ వ్యాన్లను అలాగే అంబులెన్స్ను సిద్ధంగా ఉంచడం జరిగిందా? ఏదైతే మోంతా తుఫాను ప్రభావంతో కనుక ఇప్పటికే 3 రోజుల నుంచి అయితే వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు ఈ వర్షాలు ఉండే నేపథ్యంలో రైట్, నవీన్ రాజు ఇది కట్ అయినట్టుంది. రైట్, అలీం మీరు చెప్పండి. ముఖ్యంగా ఆదేశాలు జారీ చేశారు. రైట్ నవీన్ రాజు మీరు కంటిన్యూ చేయండి. ఎక్కడికక్కడ వైద్య సేవలు అందించడం కోసం ఆ ప్రజలకి వైద్య సేవలు అందించే విషయంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయొద్దు. కంపల్సరీగా అక్కడ అయితే కనుక వాహనాలను మొబైల్ అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయండి. ఎక్కడికక్కడ వైద్యానికి సంబంధించిన సౌకర్యాలు ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ గ్రామాలు పంచాయతీలు వారీగా అయితే కనుక ఈ మొబైల్ వ్యాన్స్ అలాగే స్టాఫ్ కూడా వారిస్తారు. ఎవరు కూడా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అందరినీ కూడా విధుల్లో ఉంచారు. ఎవరికి కూడా సెలవులు ఇవ్వకుండా వీరందరూ కూడా ఈ 3 రోజుల పాటు తుఫానుకు సంబంధించి ఆ వైద్య సేవల్లో నిమగ్నం అవ్వాలి. ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా వైద్య సదుపాయాలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికీ ఏర్పాటు చేయడం జరిగింది. పునరావాస కేంద్రాల వద్ద కూడా మొబైల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే పంచాయతీల్లో, గ్రామాల్లో, అలాగే ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో కూడా ఎక్కువ మందిని అధిక స్థాయిలో కూడా సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి అక్కడ బ్లీచింగ్ ఇవ్వడం, చల్లడం కానీ అలాగే ఏదైనా చిన్నపాటి జ్వరం వచ్చినా కూడా వెంటనే మందులు అందించడం, ఇంజక్షన్లు చేయడం, వారందరికీ కూడా మొబైల్ టీమ్స్ వల్ల అక్కడ ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఈ వైద్య సదుపాయం నిత్యం వారందరికీ కూడా సకాలంలో వైద్యం అందించాలి. ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీలేదు అని చెప్పేసి ఆ జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అదే ముఖ్యంగా ప్రకృతి విపత్తు వచ్చిందంటే ఎక్కువగా నష్టపోయేది రైతే. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఏమైనా పంట నష్టం ఇప్పటివరకు జరిగిందా? ఇంకా తుఫాన్ ఇంకా కంప్లీట్ కాలేదు కనుక తుఫాను ప్రభావం ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది కనుక ముఖ్యంగా పంటలకి నష్టం జరిగే అవకాశం ఉంది. మరి అధికారులు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మొత్తం మీద కూడాను ఆంధ్రప్రదేశ్ అంటేనే వ్యవసాయ రంగానికి సంబంధించింది. వ్యవసాయ రంగంలో ఏదైతే వరి పంట ఒకటే మనకి మెయిన్ ఆధారమైన పంట. వరి పంట ఇప్పుడు చేతికి వచ్చే సమయంలోనే తుఫాన్లు అక్టోబర్ మాసంలో ఇప్పుడు కూడా దీపావళి తర్వాత తుఫాన్ అనేది ఇంకా ఉండదు. తుఫాన్ అనేది ఏ హిస్టరీలో చూసినా సరే అక్టోబర్, నవంబర్ మాసం వర్షాలు అనేది ఉండదు. ఖచ్చితంగా పంట మంచి ఏపుగా పెరిగి ఈ సమయంలో వర్షాలు రావడం విజయ్ నిజంగా అన్నదాతకి కష్టాలని చెప్పవచ్చు. మరి పక్కన ఆక్వా రంగం ఏదైతే కోనసీమ జిల్లాలన్నీ కూడాను చేపల చెరువులు, రొయ్యల చెరువులతో వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. వారందరూ కూడాను విజయ్ చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారిగా టెంపరేచర్ చల్లగా అయిపోవటం వల్ల చేపల చెరువులతో పాటు రొయ్యల చెరువుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. అవి లోపల టెంపరేచర్ చలిని పైన చలిని తట్టుకోలేక లోపలికి వెళ్ళిపోవడం వల్ల వారికి ఆక్సిజన్ అందక ఏదైతే రొయ్యలు కానీ చేపలు కానీ మృత్యువాత పడే అవకాశం ఉంది. వాటి మార్కెట్ విలువ కూడా చాలా దారుణంగా ఉంది. కిలో 200కి 150 రూపాయలు కూడా రోడ్ల మీద పోసి రొయ్యలు, చేపలు అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు విజయ్. అంతేకాకుండా నిత్యావసర వస్తువుల్లో ప్రధానంగా కూరగాయలు అనేది ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ప్రస్తుతం సమస్య ఉత్పన్నయ్యే అవకాశం ఉంది. కేజీ వంకాయ మార్కెట్ లో ఈ రోజు 130 నుంచి 150 రూపాయలు అమ్ముతున్నారు. టమాటాలు 100 రూపాయలు అమ్ముతున్నారు. అలాగే బంగాళదుంప 40 రూపాయలు. అలాగే నిత్యావసర వస్తువులు పచ్చిమిరకాయ కానీ, తోటకూర కానీ ఇవన్నీ కూడాను విపరీతంగా రేట్లు పెరిగిపోయాయి. తుఫాను ప్రభావంతో రైతులు ఎవరు కూడా వ్యవసాయం పండించే పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి ఈ సమస్య ఉత్పన్నమైందా అంటే ట్రాన్స్పోర్ట్ పూర్తిగా ఆగిపోవటము, ఏదైతే రూరల్ ఏరియాలో సంబంధాలు
ప్రస్తుతం వర్షం ప్రభావం వల్ల రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల అటు నుంచి కనెక్టివిటీ తగ్గిపోవడం వల్ల కూడాను రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం వర్షం ప్రభావం అనేది అన్నదాత మీద చాలా ప్రభావం చూపించింది. అన్నదాత వరి పంట చాలా నష్టపోయాడు. అలాగే కమర్షియల్ పంటలు ఏదైతే పసుపు, మిర్చి, కంద, అరటి ఇవన్నీ కూడాను తీవ్ర నష్టం వాటిల్లింది విజయ్. నవీన్ రాజ్, ముఖ్యంగా మోంతా తుఫాను ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 11 గంటల మధ్య తీరం దాటుతుందని చెప్తున్నారు. గాలులు అయితే 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని చెప్తున్నారు. కానీ ఉదయం నుంచి అయితే మోంతా తుఫాన్ దిశ మార్చుకునే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. నిజంగా అధికారులు అలాంటి వార్తలు ఏమన్నా అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందా? ఇదే అంటే 3 రోజుల నుంచి అయితే కనుక కాకినాడ తీరంలోనే ఈ తీరం అయితే దాటుతుంది తుఫాను, కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం కూడా కాకినాడ తీరంలోనే సముద్ర తీరంలోనే తీరం దాటే అవకాశం ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి. అయితే నిన్న సాయంత్రం అయితే కనుక కోనసీమ జిల్లాలో కూడా ఈ కోనసీమ జిల్లా వైపు ఈ తుఫాను వెళ్ళే అవకాశం అయితే ఉందని చెప్పారు. ఉదయం కూడా అంతర్వేదికి సంబంధించిన బీచ్ లో కూడా కాకినాడ బీచ్ తో పాటు సమానంగానే అక్కడ కూడా తీవ్రమైన వాయువేగంతో గాలులు కూడా వచ్చాయి. ఆ సముద్ర తీరం కూడా ఇక్కడ ఏ విధంగా అయితే అల్లకల్లోలంగా ఉందో అంతర్వేదిలో అయితే కనుక అదే విధంగా ఆ అల్లకల్లోలంగా సముద్ర తీరం కూడా మారింది. అయితే ఈ కాకినాడలో తీరం దాటుతుందా లేకపోతే అంతర్వేదిలో తీరం దాటుతుందా అనేది అయితే స్పష్టంగా అయితే అధికారులు చెప్పడం లేదు. కానీ ఇక్కడైతే కనుక కొంతమంది అయితే దిశ మార్చుకునే అవకాశం ఉంది అని చెప్పి అధికారులు అయితే దీని మీద ఎక్కడ ఏ విధంగా స్పష్టంగా అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం లేదు. దిశ మారొచ్చు అనేది అయితే బయట అయితే జరుగుతున్న చర్చ. రైట్ అలీం, ముఖ్యంగా చూసుకుంటే మోంతా తుఫాన్ అయితే తీవ్ర ప్రభావం చూపే అవకాశమే కనిపిస్తుంది. ఈ తుఫాన్ అయితే హుదూద్ తుఫాన్తోనూ లేకపోతే 1996లో వచ్చిన తుఫాన్తోనూ పోలుస్తున్నారు. ఆ స్థాయిలో వస్తుందని చెప్పి ప్రచారం అయితే జరుగుతుంది. కొంత ప్రజల్లో కూడా భయాందోళన కూడా నెలకొని ఉంది. 1996లో కానీ హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు కానీ విశాఖ ఎంతగా నాశనమైందో మనం చూసాం. కానీ అధికారులు ఏమంటున్నారు, ప్రజలకు అవగాహన కలిగించడం కోసం వాళ్ళు ఏం చెప్తున్నారు? విజయ్, అప్పట్లో కూడాను ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు కూడాను విశాఖపట్నానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తుఫాను తీవ్రత తగ్గించుకోవడానికి, తుఫాను ముందస్తు సమాచారం తెలుసుకోవడానికి టెక్నికల్ గా మనం చాలా అప్డేట్ అయ్యాము. ఇప్పుడు దీంట్లో కూడా ఏ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు, తుఫాను ఏ ప్రాంతంలో ఉంది, ఎటు నుంచి ఎటు వెళ్తుంది అని సెకండ్లు నిమిషాల వ్యవధిలో అంతర్జాతీయ ఏదైతే తుఫాను సంబంధించిన సంస్థలన్నీ కూడాను కొలాబరేట్ మెంతా తుఫాన్ని ఆపరేట్ చేస్తున్నాయి. అంటే నిజంగా ఎఫెక్ట్ అవుతే ఎమ్మటినే వారు కూడా ఇతర దేశాల నుంచి మన దేశానికి మెయిల్ పెడతారు. ఎమ్మటినే స్థానికంగా ఉన్న రాష్ట్రాలన్నీ కూడా అప్రమత్తమయ్యే పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఈ సమయంలో ఏదైతే అక్టోబర్, నవంబర్ మాసాల్లో తుఫాన్ రావటం అనేది నిజంగా అందరికీ ఒక రకంగా రైతులతో పాటు వ్యాపారస్తులందరూ కూడాను ఒక ఇది తలనొప్పి అంశం అనవచ్చు. ఆగస్టు ఎప్పుడైతే వినాయక చవితి అవుతుందో ఆ తర్వాత నుంచి కూడా సీజనల్స్ ప్రారంభం అవుతుంది. వ్యాపార రంగానికి కానీ, వస్త్ర వ్యాపారులు కానీ, అన్నదాతకు కానీ అందరికి కూడాను జనవరి వరకు అందరికీ మంచి వ్యాపారాలు ఉంటాయి. ఈ సమయంలో తుఫాను రాక అనేది ఒక నిజంగా ఇబ్బందికర పరిస్థితులు అని చెప్పొచ్చు. ఈ విషయాన్ని అన్నింటినీ కూడాను అధిగమిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఖచ్చితంగా ఏ ప్రాంతాలు నష్టం వాటిల్లింది వాటన్నిటికీ సంబంధించిన డేటా తీసుకుంటాము, ఆ ప్రాంతాల్లో పర్యటిస్తాను, రైతులకు అండగా ఉంటానని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. మరి పక్కన ప్రధాని మోడీ కూడా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలించే అవకాశం ఉంది. అంటే ఈ తుఫాను ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది ఏంటనే దాని మీద కూడాను ప్రభుత్వం అంతా ఒక టెన్షన్ లో కూర్చొని ఉంది. అంటే తుఫాను తీరం దాటినప్పుడు కలిగించే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. అది వర్షంలా ఉండొచ్చు, లేకపోతే గాలి రూపంలో కావచ్చు, పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఆ నష్టాన్ని అధిగమించడానికి ఏం చేయాలనే దాని మీద ఉదయం నుంచి కూడా సెక్రటరియట్ లో మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం అవుతున్నారు. 10 గంటల నుంచి కూడా ముఖ్యమంత్రి వివిధ ప్రాంత అధికారులతో మాట్లాడుతున్నారు. సిఎస్ అందుబాటులో ఉన్నారు. అలాగే మంత్రి నారా లోకేష్ తో పాటు హోంమంత్రి అనిత తదితరులందరూ కూడాను ఉన్నారు. తుఫాను ప్రభావానికి సంబంధించి ప్రస్తుతం వాతావరణం కూల్ గా ఉన్న విజయ్, మీరు అన్నట్లుగా 4 గంటల తర్వాత చీకటి పడిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది, విద్యుత్ సమస్యలు ఉంటాయి, ఆ ప్రాంతాల్లో కరెంటు తీగలు దిగిపడే అవకాశం ఉంది, చెట్లు పడిపోయే అవకాశం ఉంటుంది. ఆ మార్నింగ్ అంటే ఉదయం సూర్యుడు వచ్చే వరకు కూడాను ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అనేది ఒక టెన్షన్ అనేది ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర అదే క్రియేట్ అయింది. అలాగే ప్రజల్లో కూడా ప్యానిక్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్లుగా 96 తుఫాన్ చూశారు, అలాగే హుదూద్ తుఫాన్ చూశారు. విజయవాడలో బుడమేరు పొంగినప్పుడు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి అసలు నీరంటేనే భయపడే పరిస్థితి అమరావతి, ఆంధ్రప్రదేశ్ తో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా నెలకొందంటే తుఫాను గడగడలాడిస్తుంది అనేది వాస్తవం చెప్పొచ్చు విజయ్.
నవీన్ రాజ్, ముఖ్యంగా విశాఖ సాగర్ తీరం ఇప్పుడు పరిస్థితి ఏంటి? నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని చెప్తున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? ఇటు కాకినాడ సముద్ర తీరంతో పాటు విశాఖ సముద్ర తీరం కూడా చాలా తీవ్రమైన అలజడి ఉంది. తీవ్ర వాయువేగంతో అయితే కనుక అలలు అయితే ఎగసిపడుతున్నాయి. అక్కడ అంతా కూడా ఆ అల్లకొల్లోలంగానే సముద్ర తీరం అంతా ఉందని చెప్పేసి అక్కడైతే అక్కడ వచ్చే సమాచారం అయితే అందుతుంది. అక్కడ కూడా అధికారులు కూడా ఈ సముద్ర తీరానికి అయితే కనుక ఎవరిని వెళ్లకుండా అక్కడ ఆంక్షలు కూడా పెట్టారు. ఎక్కడికక్కడ పోలీసులతో వారందరినీ కూడా ఎవరిని అటువైపు వెళ్లకుండా సముద్రం వైపు వెళ్లకుండా కూడా తగిన చర్యలు కూడా తీసుకున్నారు. అలాగే కాకినాడకు సంబంధించి కూడా తగిన చర్యలు కూడా తీసుకుని ఆ ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా అటువైపు వెళ్లకుండా చెక్ పోస్టులు కూడా పెట్టిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్, అలాగే అలియం, థ్యాంక్ యూ వెరీ మచ్.